దుబాయ్ అంటే ఎడారిలో స్వర్గం. ఆకాశాన్ని తాకే భవనాలతో ప్రపంచ కుబేరులకు చిరునామాగా ఉండేది. అధునాతన టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ దుబాయ్. కానీ ఆ ప్రశాంతమైన నగరం బాంబులతో దద్దరిల్లుతోంది. ఇప్పుడు ఎక్కడి నుంచి బాంబుల వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరాన్ అమెరికా యుద్ధం దుబాయ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది. అల్ట్రా రిచ్ ఫ్యామిలీలు ఎడారి స్వర్గాన్ని వీడుతున్నారు. లక్షలాది మంది కార్మికులు మాత్రం హడలెత్తుతున్నారు. ఇప్పుడు దుబాయ్కు వెన్నెముకగా ఉన్న బ్యాంకులు కూడా తమ కార్యాలను మూసేస్తున్నాయి. అసలు దుబాయ్ను ఇరాన్ టార్గెట్ ఎందుకు చేస్తోంది? దుబాయ్ మోడల్ ఫెయిల్ అయితే గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధంలో దుబాయ్ పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. ఎడారి స్వర్గం నరకంగా మారుతోందా? ట్రంప్ యుద్ధం దుబాయ్కి శాపమైందా? ఎమిరేట్స్ దుబాయ్ మళ్లీ కోలుకుంటుందా? గల్ఫ్ దేశాల్లో దుబాయ్ ఓ ప్రశాంతమైన ఓయాసిస్ లో ఉండేది. ఎడారిలో మెరిసే ఆకాశ హర్మ్యాలు, కృత్రిమ దీవులపై నిర్మించిన కోటీశ్వరుల నివాసాలు, టెక్నాలజీ, వ్యాపారంలో మునిగి తేలే పర్యాటకులతో దుబాయ్ శోభలేనేది. ఒక రకంగా చెప్పాలంటే ఎడారిలో స్వర్గం దుబాయ్. కానీ ఇప్పుడు ఈ స్వర్గం నరకంలా మారుతోంది. ప్రస్తుతం దుబాయ్ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. యుద్ధంలో నిత్యం ఈ నగరాన్ని ఇరాన్ టార్గెట్ చేస్తోంది. డ్రోన్లు, క్షిపణులతో ఎమిరేట్స్ స్వర్గంపై తెహ్రాన్ విరుచుకుపడుతోంది. కొన్ని డ్రోన్లు ఎత్తైన భవనాలను ఢీకొడుతున్నాయి. ఇప్పుడు దుబాయ్ గగనతలం బాంబులు, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతోంది. దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. సాధారణంగా దుబాయ్ రోడ్లంటే సూపర్ కార్లే గుర్తొస్తాయి. ప్రతి మూలలోనూ ఫెరారీలు, లంబోర్గిని వంటి లేటెస్ట్ మోడళ్ల కార్లు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు ఆ రోడ్లపై భారీ డ్రోన్ శకలాలు దర్శనమిస్తున్నాయి. ఇరాన్ దాడులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటి వరకు దుబాయ్పై ఇరాన్ 2000కు పైగా బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, అలాగే డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడిలో హోటళ్లు, విమానాశ్రయాలు వంటి పౌర ప్రాంతాలను కూడా లక్ష్యంగా తెహ్రాన్ అటాక్స్ కు దిగుతోంది. ఇరాన్ తదుపరి లక్ష్యం ఇప్పుడు ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా బ్యాంకులు. గత వారం ఇరాన్లోని పలు బ్యాంకులపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దుబాయ్లోని అంతర్జాతీయ బ్యాంకులపై గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలని బ్యాంకింగ్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇది దుబాయ్కి యమపాస్యంలా మారింది. ఏళ్ల తరబడి అంతర్జాతీయ బ్యాంకులన్నీ తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను దుబాయ్లోనే ఏర్పాటు చేసుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో వేల కోట్ల డాలర్ల వ్యాపారం, వాణిజ్యం జరుగుతోంది. అందుకే బహుళజాతి బ్యాంకులన్నింటికీ దుబాయ్ కీలక కేంద్రంగా మారింది. కానీ ఇప్పుడు ఈ బ్యాంకులన్నీ పునరాలోచనల్లో పడిపోయాయి. సిటీ బ్యాంక్ ఇప్పటికే తన ఉద్యోగులను దుబాయ్ కార్యాలయం నుంచి ఖాళీ చేయమని కోరింది. ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. స్టాండర్డ్ చార్టర్డ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తమ సిబ్బందిని కార్యాలయాలకు వెళ్లొద్దని సూచించింది. పొరుగునే ఉన్న దోహాలో కూడా ఇలాంటి ఉత్తర్వులే వెలువడ్డాయి. HSBC తన శాఖలను అక్కడ తాత్కాలికంగా మూసేసింది. ఇది దుబాయ్కి కోలుకోలేని దెబ్బ. దుబాయ్లో దాదాపు 290 బ్యాంకులు, 102 హెడ్జ్ ఫండ్స్ తో పాటు 500 హెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఒక భారీ ఆదాయ వనరు గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి ఆయా బ్యాంకులు తాత్కాలికంగానే మూసేస్తున్నట్లు ప్రకటించాయి. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఈ సంస్థలన్నీ దుబాయ్ని వదిలి వేరే చోటుకి వెళ్లిపోతే పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు పెద్ద ఆందోళన. ఎందుకంటే అబుదాబి లాంటి ఇతర ఎమిరేట్స్ మాదిరిగా దుబాయ్ వద్ద చమురు నిల్వలు లేవు. అది కేవలం వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలపైనే ఆధారపడి ఉంటుంది. దుబాయ్ ఆదాయం ఇతర వనరుల నుంచే వస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దుబాయ్ మొత్తం జీడీపీలో ఆర్థిక సేవల వాటా 12%, నిర్మాణ రంగం నుంచి 6% కంటే ఎక్కువ, రియల్ ఎస్టేట్ 8%, పర్యాటక రంగం 12%గా ఉన్నాయి. దుబాయ్ వాణిజ్యం 26% వాటాను కలిగి ఉంది. కానీ చమురు మాత్రం కేవలం 2% మాత్రమే. దుబాయ్ కావాలనే ఈ మార్పు చేసుకుంది. ఆ దేశం ప్రపంచానికి స్థిరత్వాన్ని, విలాసవంతమైన జీవనాన్ని ఆఫర్ చేసింది. ప్రీమియం నివాసాలను కొనుగోలు చేసి ఎలాంటి పన్నులు లేకుండా ధనవంతులు ఈ నగరంలో హాయిగా జీవించొచ్చు. కంపెనీలు ఇక్కడి వాణిజ్య ఊపును క్యాష్ చేసుకుంటున్నాయి. పర్యాటకులు ఇక్కడి భారీ మాల్స్, సైన్స్ సెంటర్లను చూసి ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ ముప్పు పొంచి ఉంది. వేల సంఖ్యలో ఉన్న రిచ్ ఫ్యామిలీలు ఇప్పటికే దుబాయ్ వదిలి పారిపోయాయి. ప్రస్తుతం కేవలం వలస కార్మికులు మాత్రమే ఉన్నారు. భారత్, నేపాల్, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన లక్షల మంది కార్మికులు అక్కడే ఉండిపోయారు. వీరు దుబాయ్లో క్యాబులు నడిపారు, నిత్యావసరాలు డెలివరీ చేశారు, భారీ భవనాలను నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ నగరాన్ని వదిలి వెళ్లడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. అయితే దుబాయ్ మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోగలదా? దుబాయ్ పూర్వ వైభవం దక్కించుకుంటుందా అంటే దానికి సమాధానం ఎవరికీ తెలియదు. ఒకవేళ ఈ యుద్ధం మరింత ముదిరితే మాత్రం పరిస్థితి ఎటుదారి తీస్తుందో ఎవరూ ఊహించలేరు. క్షిపణి దాడులతో మౌలిక సదుపాయాలు భారీగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి కోలుకోవడానికి ఏళ్లు పట్టొచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు కూడా నగరాన్ని వదిలి వెళ్లడం ప్రారంభిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అల్ట్రా రిచ్ ఫ్యామిలీలకు కూడా ఇదే వర్తిస్తుంది. వారికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లుంటాయి,
వారు మళ్లీ దుబాయ్కి తిరిగి వస్తారా లేక మరింత సురక్షితమైన ప్రాంతాలను ఎంచుకుంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా వరకు ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయడంతో ఇరాన్ ఆందోళనలు సృష్టించింది. ఒకసారి దాడులు చేయగలిగారంటే వారు మళ్లీ ఎప్పుడైనా చేయగలరు. అందుకే ఈ యుద్ధం ముగియడం అత్యంత కీలకం. ఒకవేళ శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితే దుబాయ్ నెమ్మదిగా పుంజుకోవచ్చు. కానీ గత జూన్లో మనం చూసినట్లుగా యుద్ధం ముగుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, ఈ యుద్ధం పశ్చిమాసియా అంచనాలు తలకిందులు చేసింది. సముద్ర తర్వాత అభివృద్ధికి దుబాయ్నే ఒక ఆదర్శవంతమైన మోడల్గా చాలా గల్ఫ్ దేశాలు భావించాయి. దుబాయ్ విజయాన్ని దోహా, జెడ్డా, రియాద్ నగరాల్లో పునరావృతం చేయాలని కలలుగన్నారు. కానీ దుబాయ్ మోడలే విఫలమైతే మరి వారి వద్ద ఉన్న ప్లాన్ బి ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపే దుబాయ్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.